హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి. ఫ్రెషర్కి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఈ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, మేము జాబ్ క్రాక్ చేయగలమా లేదా, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇట్లా చాలా రన్ అవుతూ ఉంటాయి మైండ్లో, చాలా భయపడతారు. సో మీరేం భయపడకండి, ఈరోజు వీడియోలో అన్నీ డిస్కస్ చేద్దాం, అన్ని టెక్నిక్స్ నేర్చుకుందాం. సో ఒక ఫ్రెషర్ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి ఫస్ట్ ఇంటర్వ్యూలో అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అస్సలు నర్వస్ ఫీల్ అవ్వద్దు. నర్వస్ ఫీల్ అయ్యారంటే ఆ నర్వస్ అనేది మన పిచ్చింగ్ ఆఫ్ వాయిస్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నర్వస్ అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే, సెకండ్ పాయింట్ వచ్చేసి కాన్ఫిడెంట్గా ఉండండి. థర్డ్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ మైండ్తో ఉండండి. అస్సలు నెగటివ్ మైండ్తో నాకు రాదు, నేను చేయలేను అనే మైండ్తో అస్సలు ఉండద్దు. నేను క్రాక్ చేయగలను అనే కాన్ఫిడెంట్తో, అనే పాజిటివ్ మైండ్తో ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో జాగ్రత్త. అండ్ నెక్స్ట్, విషింగ్ దెమ్. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే మే కమిన్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి ఒక మంచి స్మైల్తో విష్ చేయాలి. అదే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే హలో సార్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, హౌ హ్యావ్ యూ నైస్ డే, ఇట్లా విషింగ్ దెమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ మీరు స్మైల్తో ఎప్పుడైతే విష్ చేస్తున్నారో ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీకు వస్తే చెప్పండి, లేదు రాలేదంటే నాకు రాలేదని చెప్పండి. అదే కాన్ఫిడెన్స్తో చెప్పండి. మీకు రాకపోయినా వచ్చినా సగం సగం చెప్పి అలా ఎప్పుడు చెప్పకండి. మీకు వస్తే చెప్పండి, రాలేదంటే నాకు రాలేదు సార్, ఐ డోంట్ నో సార్ అని కాన్ఫిడెన్స్తో, ఒక పిచ్చింగ్ ఆఫ్ వాయిస్తో చెప్పండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు హలో గుడ్ మార్నింగ్ సార్ అని ఎంత బేస్ వాయిస్తో పిచ్చింగ్ ఆఫ్ వాయిస్ స్టార్ట్ చేశారో ఎండింగ్ దాకా కూడా అదే సేమ్ పిచ్చింగ్ ఆఫ్ వాయిస్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీరు మధ్యలో ఏమన్నా కొంచెం డౌన్ అయ్యి అప్ అయ్యి అలా చేస్తే ఇంటర్వ్యూకి బెస్ట్ ఇంప్రెషన్ అనేది ఉండదు. ఎప్పుడైనా ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఇది ఒక్క పాయింట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి, మీకు ఒకవేళ తెలియకపోతే ఐ డోంట్ నో సార్ అని చెప్పండి. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అసలు ఏ వచ్చినా రాకపోయినా కాన్ఫిడెన్స్తో చెప్పేది, వాళ్ళు కాన్ఫిడెన్స్ని చాలా చెక్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓపికతో మీరు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయటం, ఇది కూడా చాలా టెస్ట్ చేస్తారు. కొంతమంది టెస్ట్ చేస్తారు, సో అన్ని కంపెనీస్ టెస్ట్ చేస్తాయని నేను చెప్పను, కానీ పేషెన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఐ కాంటాక్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఒక ఇంటర్వ్యూతో మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్తో ఐ కాంటాక్ట్ ఇస్తూ యస్ సార్ అని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడండి. అండ్ నెక్స్ట్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. అంటే మీరు ఎలా మిమ్మల్ని మీరు ఇంట్రడక్షన్ చేసుకుంటున్నారు అంటే, కొంతమంది ఎలా చెప్తారంటే మై నేమ్ ఈజ్, ఐఎమ్ ఫ్రమ్, ఇలా చెప్తారు. ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాదు. ఇలా చెప్తే వాళ్ళకి బెస్ట్ ఇంప్రెషన్ అనేది రాదు. అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం. అండ్ మీకు ఒకవేళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో కావాలంటే కన్ఫామ్గా నాకు కామెంట్ చేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత తొందరగా చేసేద్దాం. సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ విషింగ్ దెమ్ అనేది మర్చిపోకండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో హలో సార్, హౌ ఆర్ యూ, ఒక పిచ్చింగ్ ఆఫ్ వాయిస్తో స్పోకెన్ ఇంగ్లీష్తో మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ పడిపోతుంది. అలాగని చెప్పేసి బట్లర్ ఇంగ్లీష్ అస్సలు మాట్లాడవద్దు. మీకు రాలేదంటే వచ్చిందంత మాట్లాడిన బట్లర్ ఇంగ్లీష్ మాత్రం అస్సలు మాట్లాడడానికి ట్రై చేయొద్దు. అండ్ పిచ్చింగ్ ఆఫ్ వాయిస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీ కాన్ఫిడెన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఏ క్వశ్చన్ అడిగినా అస్సలు మీరు తడబడొద్దు. అండ్ ఐ కాంటాక్ట్ అస్సలు మిస్ అవ్వకండి. పాయింట్ మాట్లాడండి. అండ్ ఫ్రెషర్స్కి ఎప్పుడైనా సరే టెక్నికల్ రౌండ్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ రౌండ్లో ఎప్పుడైనా ఫ్రెషర్స్కి డెఫినెట్గా డెప్త్గా క్వశ్చన్స్ అడగరు. మీరు రెజ్యూమ్లో ఏవైతే మెన్షన్ చేశారో మీ స్కిల్స్లో
లైక్ జావా మెన్షన్ చేశారనుకో బేసిక్స్ ఆఫ్ జావా అడుగుతాడు. C++ మెన్షన్ చేశారనుకో బేసిక్స్ ఆఫ్ C++ అడుగుతాడు. లేదా పైథాన్ అని మెన్షన్ చేశారనుకో బేసిక్స్ ఆఫ్ పైథాన్ అడుగుతాడు. మీరు రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేశారో వాటి యొక్క బేసిక్స్ మాత్రమే అడుగుతాడు. అంతకుమించి డెప్త్గా వెళ్ళాడు. ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెషర్స్కి మాత్రం డెప్త్గా వెళ్ళాడు. కానీ ఒకవేళ కొన్ని కంపెనీస్ ఇన్ కేస్ మీ కోడింగ్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే మీ కోడింగ్ అడగొచ్చు. జస్ట్ బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. మీరంతా వరీ అవ్వద్దు, బేసిక్స్ నేర్చుకోండి చాలు. దేని గురించి అయినా బేసిక్స్ ఉంటే యూ కెన్ క్రాక్ ద జాబ్ ఈజీలీ. సో ఇవి మాత్రం అస్సలు మర్చిపోకండి, మైండ్లో ఉంచుకోండి, కాన్ఫిడెన్స్తో ఉండండి. ఇంకో విషయం ఏంటంటే నేను క్రాక్ చేయగలను అనే నమ్మకంతో ఉండండి. మీరు డెఫినెట్గా క్రాక్ చేస్తారు. అండ్ అలాగే ఇంకొకటి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మీరు రెజ్యూమ్లో మీరు హాబీస్ ఏమైనా మెన్షన్ చేశారనుకోండి, లైక్ రీడింగ్ బుక్స్, అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ చదువుతారు, లేకపోతే మీరు ఏం చేస్తారు, ఇట్లా మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసినవి మాత్రమే వాళ్ళు అడుగుతారు తప్ప మీ రెజ్యూమ్ దాటి వాళ్ళు వెళ్ళరు మ్యాక్సిమం. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు అవి ఒకసారి చూసుకోండి, మీరు అసలు ఏం మెన్షన్ చేశారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు ఒకవేళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో కావాలంటే అస్సలు మర్చిపోకండి, కామెంట్స్ చేయండి. అండ్ ఎక్కువ కామెంట్స్ వస్తే అంత తొందరగా చేసేద్దాం. అండ్ ఆల్ ద బెస్ట్, వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. And thank you. Don't forget to like, share and subscribe our channel Educated Tech Tips. And thank you so much.